హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే ఒక 5 అవర్స్ ముందు సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకోవాలి. ఇట్లా బాగా నాని ఇట్లా ఒత్తితే మెత్తగా అయ్యేలాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పల్లీలు తీసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన పల్లీలను అయితే మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త జీలకర్ర వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కాస్త పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా దంచిన పేస్టు, సాల్ట్, రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 ఉల్లగడ్డలను అయితే ఇట్లా ముందే ఉడకబెట్టుకొని దీంట్లో స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకొని వడల్లాగా గట్టిగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అంతే దోరగా వేయించుకొని 2 సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.